ఆయన భావజాలాన్ని బాగా సంగ్రహించి ఆయన్ని చాలా మెచ్చుకోవటం. ఎందుకంటే నాకు ఏదైనా తెలియదు ఉంటే తెలియదని చెప్పుకుంటాం మంచిది. ఏంటి సార్ క్రియేటివ్ ఏంటన్నారు మీరు? క్రియేటివ్ ఏదో చెప్పారు కదా సార్, క్రియేటివ్ ఎకానమీ. సో అదే దాని గురించి నాకు పెద్దగా తెలియకపోయినా ఆయన అడిగి తెలుసుకుంటా, ఎందుకంటే చాలా విషయం ఉండి ఉంటుంది. ఆయన రాబోయే నెక్స్ట్ 25 ఇయర్స్లో ఆ క్రియేటివ్ టెక్నాలజీ అన్నదాన్ని కొంచెం అవగాహన చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. చిన్నజీయర్ స్వామి గారు చాలా అద్భుతంగా నాకు తెలుగు భాష అంటే వాంగ్మయం అంతా ఆయనకు ఉన్న దాంట్లో 1% కూడా నాకు తెలియకపోయినా ఆ భాష అంటే నాకు అదొక పిచ్చి. ఆ భాష మీద ఉన్న ప్రేమతో మరి గతంలో నేను ఎవరితోటైతే ఇప్పుడేదో స్వపక్షంలో విపక్షం అని నాకు ఒక టైటిల్ ఇచ్చారు, అది తెలుగుతోనే ప్రారంభమైంది. అప్పట్లో నేను పార్లమెంట్లో మన మాతృభాషని ఆర్టికల్ 350A కింద ప్రొవిజన్ ఇవ్వాలి, ఆ ప్రొవిజన్ తీస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు అన్నందుకు మరి చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఆ తర్వాత ఆ జీవోని మరి మన హైకోర్టు కొట్టివేయటం జరిగింది. అప్పటి ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అది ఇంకా పెండింగ్లోనే ఉంది నాకు తెలిసినంతవరకు. మరి రాబోయే రోజుల్లో మరి విత్డ్రా చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. విత్డ్రా చేసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోయినా సరే కొట్టేస్తారని, ఎందుకంటే రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ న్యాయస్థానం కూడా తీర్పు ఇవ్వలేదని నేను భావిస్తున్నా.